ఇక ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూ కాశ్మీర్లో బంద్ కొనసాగుతుంది. మరోసారి ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అడుగడుగునా భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి. దాడి జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఉగ్రవాదుల కోసం బలగాలు జల్లెడపడుతున్నాయి. యూరి ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బారమూలాలో ఎల్ఓసి దగ్గర చొరబాటుకి యత్నించిన 2 ముష్కర్లను భద్రతా దళాలు కాల్చి చంపాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు శ్రీనగర్కు చేరుకున్న ఎన్ఐఏ బృందం కాసేపట్లో పెహల్గాం చేరుకోనుంది.